మన అభిప్రాయం అయితే పక్కా టీడీపీ అండి. ఇక్కడ పరిపాలన బాగాలేదండి. ఏముందండి, ఏమి ఇస్తున్నారండి? 5 ఏళ్ళు కూడా ఏ విధమైన సుఖం కనిపించలేదండి ప్రజలకి. ఏమైనా ఇండస్ట్రియల్స్ వస్తే 10 మందికి పని దొరికితే అది అభివృద్ధి, అంతేగాని పార్కులు కడితే అభివృద్ధి అయిపోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. రాజకీయ పార్టీలు ఇప్పుడు కూటమి ఎందుకు కలిసిందంటన్నా ఎలాగన్నా సరే జగన్ దింపాలి. ఎక్కువ ఆదిరెడ్డి వాసు గారికి ఎక్కువ అవకాశం ఉందండి. ప్రశాంతంగా ఉంటుంది ఆదిరెడ్డి వాసు గారు వస్తే. అన్నీ కరెంటు బిల్లు ఎక్కువైతే పెన్షన్ ఆపేస్తున్నారు, అమ్మఒడి అన్నారు, 3 సంవత్సరాలు ఇచ్చారు, 2 సంవత్సరాలు ఆపేశారు. చంద్రబాబు నాయుడు అంటున్నారండి అందరూ. 3 రాజధానులు అన్నారు, మీరు ఎక్కడ ఏ రాజధాని కట్టారు? పైన ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మా ఆటో వాళ్ళకి 5 సంవత్సరాలు 50,000 వేశారు. కానీ జగన్ అయితే మాక్సిమం నగ్గడానికి అవకాశం లేదన్న. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా మార్గాన భర్త గారు ఒక పక్క ఆదిరెడ్డి వాసు గారు నిలబడుతున్నారు. ఇద్దరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఆదిరెడ్డి వాసు గారికి ఉంది. ఎందుకనండి? ఆదిరెడ్డి వాసు గారు ఇప్పుడే కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా చేయకపోయినప్పుడు కూడా ఎంతోమంది పేదలకు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, కరోనా కష్టకాలంలో అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఈ రాజమండ్రి ప్రజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించారు. అలాగే వాళ్ళ తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ఎంతోమందికి సేవా కార్యక్రమాల్లో చేశారు. అలాగే ఆదిరెడ్డి వీర రాఘమ్మ గారు కూడా. అయితే మరి ఇవాళ భర్త గారికి ఈయనకి గట్టి పోటీ అంటున్నారు, కానీ ఏం కాదు. అంటే వాస్తవంగా రాజమండ్రి ఎప్పుడో అభివృద్ధి చెందింది. మన పుష్కరాల నుంచి టోటల్గా గోదావరి పరివాహక ప్రాంతం చూస్తే అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పుష్కరాలకు అభివృద్ధి చెందింది. అలా కంబల్చెరు పార్క్ తీసుకుంటే గణకృష్ణ గారు, చంద్రబాబు గారి సహకారంతో ఎందుకు పనికిరాని చెత్తగా ఉండే కంబల్చెరుని ఒక పార్క్గా రూపుదిద్దేటట్టు చేశారు. ఇవాళ భర్త గారు చేసింది ఏంటి, మెరుగులు దిద్దారు. కంబల్చెరు పార్క్ లైటింగ్ కానీ ఇంకోటి మెరుగులు దిద్దారు. అలాగే గ్లో పార్క్ పెట్టారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఇవాళ రాజమండ్రిలో సేవా కార్యక్రమాలు చేసి అనేక దశాబ్దాలుగా ప్రజా జీవితంలో గడుపుతున్న వ్యక్తులను కోరుకుంటారు ఎవరైనా సరే. మరి ఈయన బాగా రాజమండ్రి డెవలప్ చేశారని ఇది ఎంతకాలం ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గాలన్న కోరికతో ఒక ఎంపీ సిగ్మెంట్స్లో ఉండి 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు గాలికి వదిలేసి ఓన్లీ తనకున్న నిధుల్ని అన్నీ తీసుకొచ్చి రాజమండ్రిలో కొన్ని పార్కులు కట్టాడు. పార్కులు, ఈట్ స్ట్రీట్ అని, లేదంటే ఏవియప్ప రోడ్లు, ఏకేసికల ఇద్దర, ఇలా కొన్ని కట్టారు. దానివల్ల యువత చెడిపోతుంది, యువత పక్కదో పడుతుంది. ఇవాళ 12 అయినా 1 గంట అయినా సరే బర్త్డే పార్టీలు, కేక్ కటింగ్లు రకరకాలుగా ఇవాళ చూస్తే కాలేజీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్కడ ఏదో ఒక లవర్ స్పాట్స్ కింద తయారైపోయింది. కానీ అది అభివృద్ధి అనుకున్నాం, అది ఏ విధంగా అభివృద్ధి అన్నది నాకైతే తెలియట్లేదు. చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వస్తే అది అభివృద్ధి, ఏమైనా ఇండస్ట్రియల్స్ వస్తే 10 మందికి పని దొరికితే అది అభివృద్ధి, అంతేగాని పార్కులు కడితే అభివృద్ధి అయిపోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. ఇది మీకు అభివృద్ధి అని అనిపిస్తుందా? ఇదైతే అభివృద్ధి కాదు. అభివృద్ధి ఎప్పుడు కూడా పేదవాడు తన పని తను చేసుకుని తన కుటుంబాన్ని పెంచడానికి కావాల్సిన వనరులను సమకూర్చుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్టు. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానంలో నిలబడేది ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు గారు గెలుస్తారు. అంటే నేను ఏదో పార్టీ అని చెప్పట్లేదు, కానీ విజన్ ఉండాలండి. విజన్ ఉన్న నాయకుడికి రాష్ట్రానికి కావాలి. ఇప్పుడు మాట తప్పను మనం తిప్పడం అని చెప్పారు జగన్ గారు, ఓకే బాగుంది. అంచెలుగా దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం ఎక్కడ జరిగింది? ఇవాళ మద్యం ఏర్లే పారుతుంది. ఎందుకు పనికిరాని చీప్ లిక్కర్లు కూడా ఇప్పుడైతే ఇదివరకు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు క్వార్టర్, ఇవాళ 220 రూపాయలు అమ్ముతున్నారు. అది కూడా నాణ్యత లేని సరుకు. దీనివల్ల ఏమవుతుంది, నేను పథకాలు వేస్తున్నాడు కట్టే ఇవాళ అమ్మఒడి అంటున్నారు, సాయంత్రం అయ్యేసరికి నాన్న జోబులోంచి బుడ్డి రూపంలో లాగేస్తున్నారు. ఇవాళ నువ్వు ఒక పథకంలో ఒక రూపాయి వేస్తే తిరిగి 3 రూపాయలు మా దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. మీరు ఎక్కడ అభివృద్ధి జరిగిందండి? మీరు బటన్ నొక్కుతున్నాను అంటున్నారు. అంటే మీ డబ్బులా, లేకపోతే మీ నాన్నగారు మీ తాతగారు సంపాదించిన డబ్బులు మాకేమైనా ఇస్తున్నారా? అప్పులు చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఆస్తులను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అమ్మేసే పరిస్థితికి గవర్నమెంట్ దిగజారిపోయింది. ఎక్కడి వరకు వద్దు. గతంలో చంద్రబాబు గారు చెట్టు కింద ఉండి పరిపాలన సాగించారు. దాన్ని ఒక అభివృద్ధి చేసి సచివాలయం సెక్రటరియట్ కట్టారు. ఆ సెక్రటరియట్ను కూడా మీరు బ్యాంకులో తాకట్టు పెట్టిన పరిస్థితికి వచ్చారంటే ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు? మీరు చెప్పండి ఒక విషయం, ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇసుక లేదు, నేరుగా నదీ జలాల్లో చేసిన నేరుగా ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు దీన్ని డంపింగ్ అంటున్నారు. డంపింగ్ చేసిన ఇసుక ఎక్కడికి వెళ్ళిపోతుంది? బెంగళూరు వెళ్తుంది, అది హైదరాబాద్ వెళ్తుంది. అంటే ఇసుక మాఫియా చేస్తున్నారు, కానీ మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలే. అభివృద్ధి మీరు ఎన్ని కంపెనీలు రప్పించారు ఆంధ్రప్రదేశ్కి? లేదు. ఇవాళ విశాఖ నగరానికి వెళ్దాం. విశాఖ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారని పచ్చని చెట్లు, ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఉన్న చెట్లని మీరు విచక్షణ రహితంగా నరికేస్తున్నారు. అసలు ఒక చెట్టు నరకాలంటే సామాన్య మనిషి వాడు వెళ్ళి
అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఎటువంటి ఇది లేకుండా పర్యావరణాన్ని మీరు ఏం చేస్తున్నారు? పచ్చని చెట్లు నరికేసి ఇది అభివృద్ధా? లేదు, జనాల్లోకి వస్తే పరదాలు కడతారు. అంటే మీకు ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజలు కూడా మిమ్మల్ని కలవడం లేకుండా పరదాలు కడుతున్నారు. మీరేమన్నా నేరుగా అకౌంట్లోకి వేసేస్తున్నాను, బటన్ నొక్కేస్తున్నాను అంటున్నారు. ఇవాళ మరి ఆఖరిలో ఉన్న పథకాలు అమ్మఒడి పడలేదు, చాలామందికి ఆసరా డబ్బులు పడలేదు, చేయూత పథకం పడలేదు. మొన్న లాస్ట్ మంత్ వృద్ధాప్య పింఛన్లో రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ముసలి వాళ్ళు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మీరు ఏమని చెప్పా కోర్టులో ఇచ్చారు ఆర్డర్, ఒకవేళ వాలంటీర్లు ఎలక్షన్లో ఆగిపోయినా మిగతా సిబ్బందితో నేరుగా ఇంటికి పంపిస్తున్నారు. ఎందుకు పంపించలేకపోయారు డబ్బులు? అలాగే మళ్ళీ రేపు 1వ తారీఖు వస్తుంది. రేపు 1వ తారీఖు నేరుగా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి తీసుకెళ్ళిస్తారా? లేదా ఇది మళ్ళీ తెలుగుదేశమే చేసిందని చెప్పి తెలుగుదేశం మీద రుద్దుతారా? ఎంతవరకు కరెక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనుకోండి, సపోజ్ గెలిచినా కానీ రాష్ట్రంలో ఉన్న ఇన్ని అప్పుల్ని ఆయన పూడ్చి మళ్ళీ డెవలప్మెంట్ వరకుగా కొనసాగడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఆయన నిలదొక్కుని ఆ స్టామినా ఉందంటారా? అంటే అప్పు ఉంటుంది 2 సంవత్సరాల వరకు మళ్ళీ మనం ఎదురు చూడలేం, ఎందుకంటే అప్పును కవర్ చేయాలి, ఒక పక్క మంచి చేస్తూ ఉండాలి. అది ఎంతవరకు సక్సెస్ అవుతారంటారా? మనం వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో పనికిరాని పథకాలన్నీ పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, చంద్రబాబు గారి దగ్గర ఒక విజనరీ ఉంది. అంటే రాబోయే తరాలకి ఏ విధంగా, ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తున్నాం ఎంతోమంది సాఫ్ట్వేర్లు కానీ హార్డ్వేర్లు కానీ ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ హైటెక్ సిటీ ఉంది. అంటే ఒక విజనరీ ఉండాలి. ఇవాళ అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కన్నా సంపదను సృష్టించే విధానం ఏ ముఖ్యమంత్రికి అయితే ఉంటుందో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అప్పులు తీరుస్తూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో నడిపిస్తారు. అది చంద్రబాబు గారి ఇవాళ హైదరాబాద్ ఇంత అందమైన నగరంగా మరి ఎంప్లాయ్మెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం చూసుకున్నాం అమరావతి మన క్యాపిటల్ సిటీగా చేశారు. తర్వాత జగన్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అన్నారు. ఎక్కడ కూడా ఇటుకు కూడా కట్టలే. ఇవాళ ఎప్పుడైతే మనకు రాజధాని ఏర్పడుతుందో అప్పుడు మనకి ఇతర దేశాల నుంచి కూడా కంపెనీలు పెట్టడానికి వస్తారు. వాళ్ళకి సైట్లు ఇస్తే రకరకాల కంపెనీలు పెట్టి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అసలు ముందు విజనరీ అంటే ఏంటి? అభివృద్ధి అంటే విజనరీ. 3 రాజధానులు అన్నారు. మీరు ఎక్కడ ఏ రాజధాని కట్టారు? పరిపాలనా విభాగం అన్నారు, కోర్టు సముదాయాలు అన్నారు. అంటే కట్టిన దాంట్లో పడగొట్టడం మీరు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ టైపు కాదు. ఖచ్చితంగా మరి మొన్న ఓడిపోకుండా ఉంటారు. సెకండ్ టైం కూడా చంద్రబాబు గారికి గెలిచి ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఐటీ కంపెనీలు వచ్చిందో ఆ నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు. నా కూతురు ఐఐటి కాన్పూర్లో 3rd ఇయర్ చదువుతుంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ కంపెనీలు ఐటీ సెక్టర్లు ఉద్యోగాలు ఉంటాయి. నా పిల్లలు ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోక్కర్లేదు, ఇతర రాష్ట్రాలు కూడా ఉద్యోగాలు చేయాలని పని లేదు. అంటే ముందు మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతవరకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఇది తెలియాలి కదా. అది జరిగిన రోజునే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఓకే, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కాబట్టి ఆయన అవినీతి పరుడు, అవినీతి చేయడానికి ఏమాత్రం ఇష్టపడ్డు. తను సినిమాల్లో యాక్ట్ చేసి తన డబ్బులను కూడా ప్రజలకు మనం చూసాం. మనం రైతులు నష్టపోతే రైతులు కూడా నష్టపోయారని ఇచ్చిన ఘటనలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలి. అలాగే ఈ రాష్ట్రం కూడా సంపదను సృష్టించే రాష్ట్రం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరులను దోచేస్తున్నారు. ఇవాళ మన కేశవరం చూసుకుంటే కేశవరం దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండను మొత్తం కూడా తవ్వేసి మట్టిని అమ్ముకున్న పరిస్థితి. ఇలాగ మన ఆంధ్రప్రదేశ్లో నది జల వనరులు ఉన్నాయి, అటవీ సంపద ఉంది, కొండలు ఉన్నాయి. ఇద్దరిలో గెలిచే అవకాశం ఎవరు? ఆదిరెడ్డి వాసు గారికి ఉంది. ఆదిరెడ్డి వాసు గారు ఎందుకని? ఆయన భర్త గారు చేశారు కానీ పరిపాలన ఆయన పార్టీ ద్వారా ఏం చేయలేదు. అంతా కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే చేశారు. ఆ కంబాల చెరువు పార్క్ అని ఎయిర్పోర్ట్ అని ఆయనకి సంబంధం ఏముంది, ఆయన చేశారని చెప్పుకుంటున్నారు. భర్త ఆ కేంద్రం నుంచి ఇచ్చిన నిధులతోనే చేశారు. కంబాల చెరువు పార్క్ చేశారు. మాలాంటి సామాన్యులు వెళ్ళడానికి లేదు అందులోకి. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. మాకు 2 పిల్లలు, 4 వెళ్ళాలంటే 200 పెట్టుకుని లోనికి వెళ్ళాలి. అందులో ఏమైనా ఎక్కాలంటే ఒక 10,000 రూపాయలు పెట్టుకోవాలి. దానివల్ల ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదు. ఆదిరెడ్డి వాసు గారు చేస్తారని అనుకుంటున్నాను సార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచే అవకాశం అనుకుందంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకనండి? ఈయన పరిపాలన బాగాలేదండి? పరిపాలన బాగాలేదండి. ఏముందండి, ఏమి ఇస్తున్నారండి? అన్నీ కరెంటు బిల్లు ఎక్కువైతే పెన్షన్ ఆపేస్తున్నారు. అమ్మఒడి అన్నారు, 3 సంవత్సరాలు ఇచ్చారు, 2 సంవత్సరాలు ఆపేశారు.
మరి సంక్షేమ పథకాలు అందరూ ఇంటికి వెళ్ళింది అన్నారు. గడప 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 ఎక్కడికి వెళ్ళా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాయండి. ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాయి. ఉన్న వాళ్ళ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వ్యక్తి. లాస్ట్ టైం ఓడిపోయినప్పటికీ ఇప్పటికి జనాదరణ పొందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సడన్ గా ఇప్పుడు 23 సీట్లకి తగ్గి తను సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అతను రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా దెబ్బతినే అవకాశం కాదండి. కరెక్ట్ అంటే ఆయన దగ్గర ఇప్పుడు నిధులు లేవండి చేయడానికి. కొన్ని ఒంటరిగా పోరాడదామని ఆయన దగ్గర సపోర్ట్ లేదండి. నేను అందుకని అలాగని నేను దింపాలని వాళ్ళతో కలిసాడు. ఆ కూటమి వర్కౌట్ అవుద్ది అంటారు? అవుతుందండి 100%. ఇక్కడ మాత్రం ఆదిరెడ్డి గారు, రాజమండ్రి అయితే టీడీపీ గ్యారంటీ. టీడీపీ. ఆఖరికి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జైలుకి వెళ్ళి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చి గెలిచినటువంటి వ్యక్తి. అదే తరహాలో మొన్న కూడా ఈయన కొన్ని ఆరోపణల వల్ల చంద్రబాబు నాయుడు గారు జైల్లో జీవితం గడిపి బయటకు వచ్చినట్టు. అప్పుడు వర్కౌట్ అయిన సింపతి ఇప్పుడు మళ్ళీ ఈయన పట్ల వర్కౌట్ అవుద్ది అంటారు? అవుతుంది అనుకుంటున్నాను. మంచి మెజారిటీ ఏమైనా వస్తుంది అంటారు? వస్తుందండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుంది అనుకోవటం అయితే ఆదిరెడ్డి వాసుగా అంటున్నారండి. అందరూ అనుకోవటం అయితే. ఎందుకనండి? ఏమన్నా ఎందుకంటే అండి ఈ 5 ఏళ్లలో ఏమి ప్రజలకి ఎటువంటి రేట్లు అవి చూస్తే అన్ని దారుణంగా ఉన్నాయి. ఏమి దాటి గురించి ఏం పట్టించుకోలేదండి అసలు అండి. 5 ఏళ్లలో కూడా ఏ విధమైన సుఖం కనిపించలేదండి ప్రజలకి. కనిపించండి. మరి ఇప్పుడు ఈయన కూడా ఎంపీగా బాగానే చేశారని అంటారు కదా, అభివృద్ధి చేశారంటారు మార్గన్ భరత్ గారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఎవరి నిర్ణయం వాళ్ళదండి. ఒకళ్ళదే కాదు కదండి, ఎవరి నిర్ణయం వాళ్ళది ఉంటుందండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడు అంటున్నారండి. అందరూ చంద్రబాబు అంటున్నారు. ఎందుకంటే జగన్ గారు ప్రభుత్వం పనితీరు బాగాలేదని అందరికీ బాగాలేదని అంటున్నారండి. అందరూ అనేది మేము అంటున్నామండి. ఓకే. అదే అయితే రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగా ఈయన వస్తారు అనుకుంటున్నారండి అందరూ. ఇక్కడ మాత్రం మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ ఆదిరెడ్డి వాసుకి చేద్దాం. ఆదిరెడ్డి వాసు గారికి. ఆదిరెడ్డి శ్రీనివాస్ అండి. ఆదిరెడ్డి వాసు గారేనా? వాసు గారు. ఎందుకన్నా? ఆయన టీడీపీ అన్న, వైసీపీ ఏం చేయలేదు కదన్న. ఏం చేసిందన్న వైసీపీ? నాశనం చేసింది అంతే రాష్ట్రాన్ని మొత్తం. అప్పులు పాలు చేసి ఉద్యోగాలు లేవు, అమరావతి లేదు, పోలవరం ప్రాజెక్ట్. మరి ఇప్పుడు మార్గం భర్త గారు నేను ఎంత చేశాను రాజమండ్రికి ఏం చేశారన్న? రోడ్ల మీద అక్కడక్కడ లైట్లు వేసి రాళ్ళు వేసారు అంతే. ఏం చేశారు? దానివల్ల ఎవరికి ఉపయోగం అన్నా? అలాగే ఇప్పుడు స్టేట్ వైజ్ గా చూసుకుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా లేకపోతే? చంద్రబాబు నాయుడు అన్న కన్ఫర్మ్ గా చంద్రబాబు నాయుడు గారే. ఆయనే రావాలి. ఆయన వస్తే మనకి డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, ఐటీ రంగం అన్ని మొత్తం అంతా కూడా బాగుంటుంది టోటల్గా. మనకు రాజధాని లేదు ఇప్పుడు. అది ఇప్పుడు 151 ఎమ్మెల్యేలతో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు కూటమితో. అవునండి. అది ఎంతవరకు ఎదుర్కొంటారు? సక్సెస్ అవుతారంటారు? అవుతారండి, కన్ఫర్మ్ గా అవుతారు. ఎందుకంటే జనాల్లో కూడా మొత్తం మార్పు వచ్చింది. ఎక్కడ చూసినా సరే జనాలు కూడా మొత్తం తిరగబడుతున్నారు ఇప్పుడు. ఇది వరకులా లేరన్న. డబ్బులు ఇస్తారు, వాళ్ళు పంచుతారు, కానీ డబ్బులు తీసుకున్నా సరే వేసేది మాత్రం ఓటు టీడీపీ జనసేన కూటమి కన్నా కన్ఫర్మ్ గా. ఇప్పుడు ఇక్కడైతే ఆదిరెడ్డి వాసు గారు వస్తారు. అవునండి. అక్కడైతే మొత్తం చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్. అలాగే 2014లో జనసేన పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడున్న కారణాల వల్ల ఆయన సపోర్ట్కి వెళ్ళిపోయారు. తర్వాత 2019లో కొన్ని కారణాల వల్ల ఆయన సింగిల్ గా రావడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. కానీ పార్టీని దశాబ్ద కాలం పాటు దేంట్లోనూ విలీనం చేయకుండా వదలకుండా ఆయన ఎంతో తన ప్రయత్నం చేసుకుంటూ వెళ్తారు. అప్పుడున్న ప్రజాదరణ బట్టి అభిమానులు ఉన్నారు, రాను రాను కొంచెం ఓటర్లుగా మారారు. ప్రజాదరణ కొంచెం పొందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన సింగిల్ గా వచ్చి పోటీ చేసిన 40 స్థానాలు 50 స్థానాల్లో గెలిచే సత్తా ఉన్నటువంటి వ్యక్తి సీఎం గా. కానీ ఆయన ఎందుకు ఆ రేస్ నుంచి తప్పించుకుని 23 సీట్లకి అంకితం అవడంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు కూటమి ఎందుకు కలిసిందంటే అన్న ఎలాగన్నా సరే జగన్ దింపాలి. ఎందుకంటే నాశనం అయిపోయింది అన్న, మొత్తం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రాన్ని ఎలా అన్నా కాపాడాలి. ఇప్పుడు కాపాడాలంటే ప్లస్ ఇప్పుడు ఎలాగన్నా కూటమి. ఇప్పుడు ఒక రాక్షసుని చంపాలంటే ఏమవుతుంది? మొత్తం అందరూ కలిస్తేనే ఆయన చంపగలరు. అంతే సింగిల్గా వెళ్తే ఏమవుతాడు? ఆడు చచ్చిపోతాడు. ఇప్పుడు జరిగేది అదేనన్నట్టు. ఇదంతా రాక్షస పాలన. ఇప్పుడు ఈయన్ని దించాలంటే ఇప్పుడు అందరూ కలవాలి, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అదే కేంద్రం కూడా సపోర్ట్ ఇచ్చింది మనకి, కన్ఫర్మ్గా నగ్గుతారన్న. ఇప్పుడు పోయినసారి కూడా
జగన్ నగ్గడానికి కారణం ఇదంతా ట్యాంపరింగ్ అన్న అంతనే. అది మిషన్ ట్యాంపరింగ్. లేదంటే ఎవరో కూడా ఎవరిని అడిగినా సరే ఓటు దేనికి వేసారని టీడీపీకి వేసానని చెప్తున్నారు తప్ప వైసీపీకి ఎవరు వేసానని చెప్తలేదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినట్టు. అది ఓడిపోలేదన్న, అది ఓడించారు కావాలని అంతే, ఆయన అయితే ఓడిపోలేదు. ఇప్పుడు ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అవునండి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆయన గెలిచే అవకాశం ఉందంట. కన్ఫామ్ గా గెలుస్తారన్న, కన్ఫామ్ గా. ట్యాంపరింగ్ చేస్తే ఇంకేం చేయలేమన్న. ఇప్పుడు కూడా జగన్ ధీమాగా ఉన్నారు నగ్గుతానని, కానీ జగన్ అయితే మాక్సిమం నగ్గడానికి అవకాశం లేదన్నప్పుడు. ఒకవేళ నగ్గినా సరే జనాలు ఎవరు ఊరుకోరన్న, మొత్తం తిరగబడిపోతారు. ఆయన ఇప్పుడు సంక్షేమ పథకాలు నేను గడపకి ఇచ్చాను కాబట్టి నేను గెలుస్తాను అనే ధీమాలో ఉన్నారు. అవునన్నా, ఇప్పుడు ఒకప్పుడు అంత నమ్మకం ఉందా ఆయన జనాల మీద? ఇప్పుడు ఒకప్పుడు రేట్లు ఎలా ఉండి అన్న, నూనె రేట్లు, పెట్రోల్ రేట్లు, నిత్యావసర సరుకులు ఎలా ఉండి రేట్లు ఇప్పుడు ఎలాగున్నాయి మనోడి పరిపాలన. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పాడు, కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానన్నాడు, 9 సార్లు పెంచాడు. అది దానికి ఏంటన్న పరిస్థితి, కరెంటు బిల్లు 400 వచ్చి కరెంటు బిల్లు ఇప్పుడు 1200 వస్తుంది. మన డబ్బులు మన దగ్గర 10 రూపాయలు కొట్టేసి రూపాయి ఎత్తున్నాడు. ఆయన పరిపాలన మినిస్టర్లు కూడా అన్ని చేస్తా ఉన్నారు చాలా వరకు. అవునండి, వాళ్ళందరూ కూడా డాన్సులు చేయడానికి, పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు దేనికి పనిచేయరన్న. వాళ్ళు ఎవరు కూడా ఎవరి శాఖకు సంబంధించి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఇక్కడ పని చేస్తానంటే ఇప్పుడు నువ్వు దేని గురించి అని అడిగితే నేను చెప్తాను. అలాగే వాళ్ళ శాఖ గురించి మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, ముసలోడు ఏం చేస్తాడు, ఇదే. అది రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారన్న, వచ్చిన గడికి దోచి తినేస్తున్నారు. శుభ్రం కోట్లు గడించేశారు శుభ్రంగా. ఇసుక మాఫియా మొత్తం మామూలుగా కాదు. మీరు చెప్పండి, ఇంకా ఫైనల్ గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము టీడీపీ, జనసేన కూటమి పక్క. ఈ దరిదాపుల్లో మొత్తం అందరం కూడా మొత్తం వాళ్ళే. ఒకవేళ వైసీపీకి ఎవరైనా వేస్తారన్నా కూడా మేము వెయ్యనమో ఉన్నా, మేము పక్కగా టీడీపీగా వేస్తాం. టీడీపీ ఇక టీడీపీ, బీజేపీ కంపల్సరీ ఆ ప్రభుత్వం రావాలని కోరుకుంటాం. రావాలి, కన్ఫర్మ్ గా 100% రావాలి. మన అభిప్రాయం అయితే పక్క టీడీపీ అండి ఇక్కడ. ఎందువల్ల అంటారా, ఇప్పుడు జక్కనపూడి వాళ్ళు ఉన్నారు, ఈ భరత్ గంజాయి బ్యాచ్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. కుర్రోళ్ళు ఒక ఏరియాలోనే ఒక 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు, అందులో ఒక నిండుకొని వాడికి విచ్చలవిడిగా తీసి ఇంట్లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. వాడు తప్పు చేసాడు, ఇప్పుడు దొరికాడు నాకు. ఆడ మీద నేను కంప్లైంట్ అయితే అన్నీ బయటికి తీసుకొచ్చేస్తున్నారు అన్ని. ఇద్దరు తీసుకొచ్చేస్తున్నారు. ఏమంటే భరత్ గారు రాజమండ్రి నేను డెవలప్ చేశాను, మారంపూడి పైవారు నేను వేసాను అన్నాడు. ఆయన వేసింది కాదండి, కాకినాడ ఉంది స్మార్ట్ సిటీ అయింది, మనకంటే ముందే అయింది. స్మార్ట్ సిటీలో నిధులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు తెలుసు, అంత చదువు లేని వాళ్ళకి తెలియపరచండి. స్మార్ట్ సిటీ నిధులు ఆఖరికి పాలు ఉన్నారు, ప్రజాశాంతి పార్టీ పాలు గారు ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నా సరే ఈ నిధులు వస్తాయండి. కేంద్రం ఇచ్చిన నిధులు తప్పించి భరత్ గారు, జగన్ గారు ఇచ్చిన నిధులు కాదు కదండి. స్మార్ట్ సిటీలో మొత్తం మన భారతదేశంలో అందరూ స్మార్ట్ సిటీ అంటే కొన్ని నిధులు కేటాయిస్తారు, అంతలో వచ్చిందే కదా. ఇంటికి నేను సంక్షేమ పథకాలు ఇచ్చారు. జగన్ గారి పరిపాలన ఏం బాగుందంటే ఎందుకు తెలుసండి, వారంటీ వ్యవస్థ పెట్టారండి, అది పర్వాలేదు. సచివాలయం బాగుందండి. ఇదివరకు ఒక మన ఎంఆర్ఓని కలవాలనుకోండి, సాయంత్రం 3 గంటలు 2 గంటల నుండి 5 గంటలు వెయిట్ చేస్తే వస్తాడో రావడో తెలియదండి ఎంఆర్ఓ. ఈ రోజు అలా కాదండి, సచివాలయం వల్ల జగన్ చేసిన ఆ జీవితంలో ఒక మంచి, ఈ రోజు కూడా జగన్ నా అభిప్రాయం బతికున్నాడంటే కారణం సచివాలయం పెట్టబెట్టాను. లేకపోతే ముఖ్యమంత్రి అర్హత లేని వ్యక్తి అండి అతను బిజినెస్ మైండ్కి ప్రజలకి ఏం చేస్తారు. ఇంట్లో మినిమం 4 ఉంటామండి. ఆంధ్రాలో ఏంటి, భారతదేశంలో ఎక్కడైనా కుటుంబంలో 20% కూడా ఇవ్వలేదండి అతను నిధులు. ఒకరికి ఇచ్చి 3 దగ్గర లాగేస్తున్నారు. మొన్న ఆటోకి నేను ప్రతి లైన్కి వెళ్తాను, నేను కలెక్షన్కి. మొన్న ఒక ఆటో మెకానిక్ చెప్తున్నారండి, వాళ్ళ ఈనాడు నిధులు అంటే 108 కోట్లు నొక్కిస్తారటండి. ఒక ఆటో ఈనాడు తరపున అతను చనిపోతాయటండి 5 లక్షలు ఆ ఈనాడు ఇస్తుందటండి. గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుందంటండి. వీళ్ళు చందాలు చేసుకొని 15 లక్షలు ఇస్తారటండి. ఆటో మెకానిక్ ఉంటారు కదా రిపేర్, అతను వాళ్ళు నిధులు 108 కోట్లు నొక్కిస్తారటండి సీఎం గారు. అది ఏంటంటే ప్రెసిడెంట్, సెక్రటరీ వెళ్తే లోపల వేసామంటున్నారటండి. అలాగే చాలా నొక్కేసారండి, నేను తెలిసినాయి కదా. ఎల్ఐసి డబ్బులు ఇవన్నీ మీకు చదువుకున్నారు మీరు, జనం చెప్పండి, తప్పలేదు. మా అభిప్రాయం అయితే అదే అండి. మరి ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హోరాహోరీగా ఉంది. ముఖ్యమంత్రికి ఎవరు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది? మా అభిప్రాయం అయితే మోదీ గారు భారతదేశంలో నెంబర్ 1 పిఎం అండి.
ఇండియాలోనే నెంబర్ 1 పిఎం అండి. అతను సపోర్ట్ చేశాడంటే చెత్త చెదరంగా చేయరండి. జగన్ గారికి ఏదో మొన్న ప్రత్యేక హోదా గురించి జగన్ గారికి ఏదో ఉంచారు, కానీ ప్రత్యేక హోదా అన్నది రాదండి. మన రాష్ట్రం ఒకటి సమస్య కాదు అది. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా మనకి ఇచ్చారనుకో మిగతా అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి కదా. ఏదైనా కేంద్రం ఎక్కడైనా సరే కాంగ్రెస్ అవ్వచ్చు ఎవరైనా నిధులు ఇస్తారు తప్పించి ప్రత్యేక హోదా అన్నది 99% ఎవరికి ఇవ్వరండి. నిధుల రూపంగా చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాడండి ఆ రోజు. మాకు నిధులు ఇవ్వండి, మాకు డెవలప్మెంట్ చేయండి అని చెప్పారు తప్పించి ఇచ్చేసేది ఏం లేదు కదండి. అది ఇప్పుడు ఏదో చేసేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నిజంగా చేసి ఉంటాయండి. ఎమ్మెల్యేలు మార్చవచ్చిన పని ఏంటండి? నేను కరెక్ట్గా వర్క్ చేస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నప్పుడు నన్ను మార్చవచ్చిన పని ఏంటండి? ఎంతమందిని మార్చారండి? నేను నా డబ్బు నేను కొట్టుకోవడం కాదండి, ప్రజల అభిప్రాయం ఎంత. దాని ఈరోజు జోబులని ఒక 5,000 రూపాయలు ఎట్టుకొని అలాగే వెళ్ళడానికి లేదండి. ఎవడొచ్చి దెబ్బేస్తాడు, ఎవడొచ్చి బ్లేడ్ కోసేస్తాడని పరిస్థితి అండి రాజమండ్రి. నైట్ 11:15 వెళ్ళామనుకోండి, వెనకాల 4 కుర్రాళ్ళు యాదరు ఎలాగ ఫాలో అవుతారు. నాది చిన్న ఫోన్ ఉండేదండి, డొక్కు ఫోను, రాజడేటర్ సెంటర్లోని లాక్కుపోయారండి. అలా చాలామంది జరిగింది విషయం, నాకొక్కరికే కాదు చాలామంది జరిగింది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో వచ్చారు. ఆయన సీఎంగా నిలబడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 23 సీట్లకి అంకితం అయిపోయి ఆయన సపోర్ట్ చేయడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను సపోర్ట్ చేస్తున్నాను, నన్ను నేను తగ్గించుకుని అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారో? ఆ సపోర్ట్ చేయడం ఏమన్నా వాళ్ళకి విజయం సమకూర్చే పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయి అంటారు? పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా మంచి పని అండి. ఆయన మీరు అన్నట్టు అతనికి 50 సీట్లు 60 సీట్లు పోటీ చేసే సత్తా ఉంది. కాదు ఇప్పుడు ఒక మినిమం ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే తక్కువ 30 కోట్లు ఉండాలి. అటువంటి క్యాండిడేట్లు చాలామంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర తక్కువ మంది ఉన్నారు. ఉన్నా లేకపోయినా సరే ఒక సీనియర్ పొజిషను చంద్రబాబు, ప్రపంచంలోనే 5వ వ్యక్తి 4వ వ్యక్తి మేధావులే అండి చంద్రబాబు నాయుడు. అందుకే నేను నాకు వయసు తక్కువ, అతను సీనియర్, అతను అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారేమో అని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచించాడు, ఒక వ్యక్తి మెత్తి తగ్గాడంటే అది చేతకాక కాదండి, ఫ్యూచర్ భవిష్యత్తు. ఇంకోటి కూడా అనుకోవచ్చు మనం, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఆయన తర్వాత ఎవరో పార్టీ అన్నది ఉండదండి, పార్టీ అన్నది ఉండదు. రేపు పొద్దున్న అతనికి ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు వయసు 70 దాటిపోయింది కదండి, రేపు పొద్దున్న జరగడానికి ఏదైనా జరిగింది అనుకోండి, ఈయన సీఎం అవ్వచ్చేమో కదా పవన్ కళ్యాణ్ గారు. అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను సొంతంగా ఒక ఎమ్మెల్యేగా చిన్న స్థాయిని నిరూపించుకునేది. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఒక కార్యకర్తగా రావాలండి. కార్యకర్త తెలిసిందో ఒక ఎమ్మెల్యే కూడా తెలియదండి. ఒక కార్యకర్త తెలుస్తుంది ఈ వార్డులో ఇన్ని ఉన్నాయి, ఎంతమంది ఈ పొజిషన్లో ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్నారని. జగన్ గారు సొంత ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇవ్వనా అన్నాడు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇచ్చారో చూసుకొని మీ సర్వేలో చూసుకొని, లేకపోతే ఆ పార్టీ వాళ్ళని అడగండి, ఆ పార్టీ వాళ్ళు ఎంతమంది రాయించుకుంటారు అడగండి. చేసేది ఏంటండి, ఇంకొకసారి కానీ జగన్ కానీ వస్తాయండి. ఆయన పక్క హిందూ కాదండి. అంటే నేను మతం గురించి మాట్లాడకూడదు, మామూలుగా చెప్తున్నాను. ఎందుకంటే నా కళతో నేను చూశాను. పాదయాత్రకు వచ్చేటప్పుడు గోదావరి కొవ్వూరు వచ్చేటప్పటికి జనాలు లేరండి. వనిత గారు ఆవిడ ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్లోనే సొంత ఇల్లు కూడా లేదండి ఎమ్మెల్యే గారు. ఆయన చాలా మంచి వర్కర్ అండి. ఆయన చేసేటప్పుడు గోదావరిలో కాలు కడుక్కోమంటే ఏదో అంటించినట్టు ముట్టుకుంటారు. ఎంతోమంది వచ్చి పవిత్ర గోదావరిలో స్నానాలు చేస్తారు, స్నానం చేయాలని కాలు కడుక్కుంటారు. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి? ఎంత దగ్గర సొంత చెల్లికే దిక్కులేదు. అతను జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారండి? అయినా మనకు తెలిసిన మనం అనుకోవచ్చు, ఆవిడ ఎంత కష్టపడ్డది. సొంత చెల్లికే లేదు, ఆడవాళ్ళకి ఏం చేస్తారండి? ఒక ఆడది స్వతంత్రంగా వెళ్ళమనండి. అయితే ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఆదిరెడ్డి వాసు గారు రావచ్చండి, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు కూటమి అండి. ఇక్కడ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మార్గాని భర్త గారు ఆదిరెడ్డి వాసు గారు నిలబడ్డారు. కాబోయే ఎమ్మెల్యే ఎవరిగా గెలుస్తారు అనుకుంటున్నారు? కాబోయే ఎమ్మెల్యే మాత్రం భర్త గారే వస్తారండి. ఎందుకంటే ఆయన చేసిన 5 ఏళ్లలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే మన మోరపూడి సెంటర్లో పైవావరం, కంబాల చెరువు, అలాగే దేవిసాకు, ఇవన్నీ కూడా చక్కగా చేసుకొచ్చారు. అలాగే మన జవహర్లాల్ నెహ్రూ రోడ్లో కూడా మంచి అపెక్స్ అని శుభ్రంగా చాలా బాగా సుందరంగా తయారు చేశారు. పిఎల్పురం అని. కానీ రాజమండ్రి అంతా కూడా చాలా చక్కగా చేస్తూ, ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ, ప్రతి ఒక్క కష్టాన్ని తెలుసుకుంటూ, పిలవగానే పలికే మనిషి, ప్రతిదానికి ఇప్పుడు ఉత్సాహవంతుడు కాబట్టి చక్కగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి వేస్తారండి. పైన ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మా ఆటో వాళ్ళకి 5 సంవత్సరాలు 50,000 వేశారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన వారికి 17,750 రూపాయలు వేశాడు. వికలాంగులకి, వృద్ధులకి
తర్వాత వితంతులకి కూడా ప్రతి నెల 3,000 రూపాయలు పింఛన్ కింద వేస్తూ ప్రతి 1వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి 7 గంటలకల్లా క్లీన్ చేసేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అవి ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ వయసులో వాళ్ళ యొక్క సమృద్ధమైన టిఫిన్ గురించి మందుల గురించి సాధారణంగా పిల్లలకి అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది కనుక రానున్న రోజుల్లో కూడా ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరూ ఆనందం సంతోషం సమాధానంగా ఉంటారు కనుక అనుదినం కూడా పనిచేసే నాయకులు కావాలి కనుక ప్రతి ఒక్కరు కూడా దీనికి వేసి అభివృద్ధి చేస్తాకి మీ యొక్క ఆటో వాళ్ళు కానివ్వండి, మామూలుగా ఒక టైలర్లు కానివ్వండి, తర్వాత కుమ్మరోళ్ళు కానివ్వండి, ఎంతోమందిని ఆదుకుంటూ పింఛన్లు ఇస్తూ అందరికీ సేదోడు వాదోడుగా ఉండి నడిపిస్తున్నందుకు ప్రభుత్వాన్ని బలపరుస్తూ ప్రభుత్వం కొరకు ప్రతి ఒక్కరు పనిచేస్తామని నమ్మకంగా చెప్తున్నాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తులో వస్తున్నారు, అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటే? అది ఎంతవరకు అంటే ఆయన మొత్తం 175 సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రిగా చేస్తే ప్రతి ఒక్కరు దానికి సహకారం చేసినండి. వారు 21 సీట్లలోనే 21 సీటుకి పోటీ చేస్తూ పొత్తు కలుపుకొని ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు. అలాగే బీజేపీ కొన్ని దాని మీద అంత ఉద్దేశంగా పూర్వకంగా వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు, ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు కనుక ఒకవేళ అభిమానం కొద్ది కొంతమంది ఎత్తి వేయొచ్చు కదండి, ఆయన మాత్రం కష్టం. ఎందుకంటే అది అభిమానం ఇప్పుడు చిరంజీవి అనగా పవన్ కళ్యాణ్గా పార్టీ పరంగా అభిమానులు ఉంటారు, అభిమానులు చేస్తే వేయొచ్చు కానీ రావడం కష్టం అండి అది. ఎందుకంటే తర్వాత బీజేపీ అనగా తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఆ పథకాలని ఇదివరకు ఆయన ఎవరు గుర్తించారు. ఎందుకంటే 600 పథకాలు పెట్టి కనీసం 40 పథకాలను కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈనాడు తిరుగుబాటు వచ్చి 2019లో మరి వైసీపీని గెలిపించారు జనం. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏది మంచి ఉపకారమైంది ఏది చేయలేదు కాబట్టి ఇది కూడా నమ్మకం తగ్గిపోయిందండి. ఇదివరకు నమ్మకం తగ్గిపోయింది. అందుకనే వస్తే రావచ్చు. ఇదివరకు జగన్ 151 వచ్చింది, ఇప్పుడు 130 120 సీట్లు కంపల్సరీగా వస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. తర్వాత కూడా అన్నిటికీ ఉపయోగపడతాడు కనుక ప్రతి ఒక్కరు ఎండనక కొండనక ప్రజల గురించి ఆలోచిస్తూ ఎన్నో కష్ట నష్టాలని ఓర్చుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు, అలాగే కరోనా విషయంలో కూడా ఆయన 2 సంవత్సరాల ఎంతోమందికి సేదోడు వాదోడు గుండి ఆ వాలంటీర్ని పెట్టి వాలంటీర్ ద్వారా కరోనా నుంచి అందరినీ విడిపించి అందరికీ తనకు చేతనైన మట్టుకు చేసి మళ్ళీ 6 నెలలు ఉచిత బియ్యం పథకం కోటా మీద ఇచ్చి ఇంటికి 1000 రూపాయలు చొప్పుని సాదర ఖర్చు ఇచ్చి అనేక విషయాలు చేశారు కనుక అది ప్రతి ఒక్కరికి హృదయాన్ని ఎత్తుకొని అభిమానం అలాగే ఉండిపోయిందండి. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి ఆరోపణలు ఎదుర్కొని గెలుచున్నటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న జైలుకి వెళ్ళి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయన కూడా గెలిచే అవకాశం ఉందంటారు. ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందంటారు? కొంచెం సింపతి రావచ్చండి. ఇది వరకు 23 వచ్చాయి, ఇప్పుడు వస్తే 50 దాకా రావచ్చు. అంతే తప్ప ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం ఎక్కడ కాబడతలేదండి. ఎందుకంటే ఆయన మాటలే ఆయనకి శాపంగా మారిపోతున్నాయి. ఇప్పుడు అన్నం పెట్టి తినేదానికి అన్నం తినేదులే అనేదానికి ఎంత తేడా ఉంటుందో అలాగ ఉంటుందండి. ఆయన వాగ్దానాలే ఆయనకి తిరిగి బెడిసిపడతాం. ప్రతి ఒక్కరి దగ్గర అవిశ్వాస తీర్మానం వచ్చింది. ఈయన మాటలు చెప్తాడు కానీ పనులు చేయడు. ఆయన మహిళా మండలి కోసం కానివ్వండి, జై జన్మభూమిలో కూడా ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఏది కూడా నెరవేర్చలేదు కదా. అవి కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. ఈయన పెట్టిన నవరస అన్నీ కూడా నెరవేర్చాడు. ఒక 1-2 మానేసినా కొన్ని చేశాడు కాబట్టి ప్రజల్లో ప్రతి ఒక్కరికి విశ్వాసం అలాగా గూడు కట్టుకుని ఉండిపోయిందండి. అది మెయిన్. ఇక్కడ మీకు మాత్రం భర్త గారు రావాలనుకుంటున్నారు? భర్త గారు రావాలండి, పైనేమో మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు రావాలి. గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ ఆదిరెడ్డి వాసు గారికి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకనన్నా ఈయన పనితీరు ఎలా ఉందని? భర్త గారి పనితీరు బాగానే ఉంది కదండి. అంటే పైన ఏది వస్తే అది మంచిదని చెప్పేసి పైన టీడీపీ వస్తుందని ఒక అభిప్రాయం అండి. దాన్ని బట్టి ఆదిరెడ్డి వాసు గారికి సపోర్ట్ చేస్తున్నారు రాజమండ్రి ప్రజలు. అవును. అలాగన్నా ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు, ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు.
ఇద్దరు ఎవరు ముఖ్యమంత్రి అవకాశం ఉంది? మాకైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఉన్నారు. ఎందుకని? అంటే ఆయన పనితీరు బాగుంటుంది కదండి. అంటే ఈయన ప్రభుత్వం ఎలా ఉందని? ఈయన ప్రభుత్వం అంతగా బాగాలేదండి. అంటే పరిపాలన అంటూ పెద్దగా ఏం కనిపించలేదండి అసలు. ఆ పథకాలు తప్పించి అభివృద్ధి ఏం కనపడలేదండి. అది ఓకే. సంక్షేమ పథకాల మీద? సంక్షేమ పథకాలు దేనికండి, కష్టపడి పనిచేసేవాడికి సంక్షేమ పథకాలు అక్కర్లేదండి, అభివృద్ధి కోరుకుంటారు కదండి. దానివల్ల ఏంటంటే మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఓడిపోయినప్పటికీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజాదరణ కొంచెం తక్కువ. అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కానీ ఓటింగ్ పరంగా అయితే ప్రజాదరణ తక్కువ. ఇప్పుడు ఆయన పార్టీ నిలబెట్టుకోవడం, రాను ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం, ఆయన స్థాయి పెంచింది. సీఎంగా ఆయన నిలబడిన ఒక 30-40 స్థానాల్లో గెలిచి సత్తా చూపించే అటువంటి వ్యక్తి 23 స్థానాలకే వాళ్ళతో కుదుర్చుకోవడం, వాళ్ళతో పోటీ చేయడం, పొత్తులో వెళ్ళడం ఏంటి? దానికి గల కారణం ఏంటి? అది కరెక్టేనంటారు అలా వెళ్ళడం? పార్టీ నడపాలంటే కొంచెం డబ్బు ఎక్కువ కావాలి కదండి. దాన్ని బట్టి ఏంటంటే ఆయన స్తోమత తగ్గట్టు ఆ సీట్లు ఎన్నుకున్నారండి. ఆయన ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతారండి. ఆయన కూడా చెందుతారు. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్న ఆయన మంచి నెగ్గేస్తాడండి. పవన్ కళ్యాణ్ ఆయన గెలిచేస్తాడండి. అదే. సో మీకు పైనేమో టీడీపీ రావాలి, ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయిన వాసు గారు రావాలని కోరుకుంటున్నాను. అవునండి. ఇద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఆదిరెడ్డి వాసు గారికి అండి. అదే ఎందుకండి? ప్రశాంతంగా ఉంటుందని ఆదిరెడ్డి వాసు గారు వస్తే, ఏ గొడవ లేకుండా. అంటే ఈయన ప్రభుత్వం పనితీరు ఏమన్నా? ప్రభుత్వ పనితీరు కూడా అంతే బాగుండలేదు కదండి. ఈయన పరిపాలన ఉందండి. ఇక్కడ మార్గన్ భర్త గారు ఎంపీగా చేశారు కదా. ఆయన ఎంపీగా చేశారండి. అదే కానీ ఎమ్మెల్యే ఆయన ఏదో ఎమ్మెల్యే అనుకుని రాజమండ్రి తప్పితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. అలాగే ఆయన కొంచెం రాజమండ్రి నావల్ల డెవలప్ అయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు మార్గన్ భర్త గారు? అవన్నీ ఎంపీ ల్యాండ్స్ కదండి, ఆయన తెచ్చింది ఏముంది? ఆయన బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఆయన చేసింది ఏముంది? సరే ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే పైన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో సీఎం అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి? ఎవరు ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే బాగుంటుందండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగాలేదని? బాగాలేదంటే ఇది ఉంది కదండి మన భూ హక్కు చట్టం అంటున్నారు. ఆయన ఫోటోలు వేసుకుని రాళ్ళేస్తున్నారు. పాస్బుక్ మీద పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు. ఇప్పుడు ఉండాల్సింది చిహ్నం వేరు, ఈయన ఫోటోలు వేసుకోవడం. ఈయన 5 సంవత్సరాలు ఉంటాడు, రిజిస్ట్రేషన్ ఆ చిహ్నం ఉండాలి. కాకుండా అదేదో ఈయన ఫోటోలు వేసుకోవడం అన్నది కరెక్ట్ కాదండి. అలాగే ఇంకా మళ్ళీ అక్టోబర్ 31 ఒక భూ యాక్ట్ తీసుకొచ్చారు, అది కూడా కరెక్ట్ కాదు కదండి. ఏదో కష్టపడి 2 సెంట్ల స్థలం కొనుక్కుంటాం, అలా వదిలేస్తాం. ఏ పిల్లల పనికి వస్తుంది, ఎప్పుడన్నా పిల్లల పనికి వస్తుంది, చదువుకనో పెళ్ళికనో అని. అదేమవుతుంది, ఈయన తీసుకొచ్చిన చట్టం వల్ల దాన్ని ఎవరన్నా నాది అంటే ఇంకా నేనేం చేయాలి? దాన్ని కోర్టుకు వెళ్ళి పరిధిలో లేకుండా చేసినప్పుడు దాన్ని ఎలా ఫైట్ చేయాలి సామాన్యుడు? ఆ పాలసీలో కానీ మద్యం పాలసీలో కానీ ప్రజలను ఇబ్బంది కలిగే అంశాలే కదండి. పనికొచ్చేది ఏం లేదంట దాంట్లో. పనికొచ్చేది అయితే ఉంటుంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు ఉపయోగపడే చట్టం అయితే కాదు కదా. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజలకి? సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఏముందండి. ఇప్పుడు అమ్మఒడి 15,000 ఇస్తున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఒకరికి అన్నారు. తర్వాత దాన్ని ఒక సంవత్సరం 14,000 చేశారు, ఒక సంవత్సరం 13,000 చేశారు, తగ్గించుకుంటూ వచ్చాడు కదా. సో అంటే పథకాలు అయితే జరుగుతున్నాయి కానీ అభివృద్ధి పరంగా అయితే ఏమేమో పథకాలు ఇచ్చి కూర్చోబెడితే ఎలాగండి? అభివృద్ధి జరగాలిగా. సోమర్థనం పెంచకుండా అభివృద్ధి జరగాలి, సంక్షేమం కొనసాగాలి. ఇక్కడ సంక్షేమం ఉన్నారు కానీ అభివృద్ధి లేదు కదండి. పరిశ్రమలు కూడా ఏం రాలేదు కదా, పరిశ్రమలు లేవు, చిన్న కంపెనీ కూడా ఎక్కడ ఏది రాలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఒక 2 ఏళ్ళ వరకు పరిస్థితి ఎలాగ ఉంటుంది? ఎందుకంటే జరిగిన రాష్ట్ర అప్పుల్ని బడ్జెట్ వేసుకుంటూ 2 సంవత్సరాలకు అటు ఇటుగా ఉంటే 3వ సంవత్సరం నుంచి ఆయన పనులు మొదలవుతాయి. నిలదొక్కగలుగుతాడు. ఆయన నిలదొక్కుని పరిశ్రమలు రప్పించుకుని ఈ అప్పు అంతా క్లియర్ చేసేంత స్టామినా సత్తా ఆయనకు ఉందంటారా?
ఆయన చంద్రబాబు నాయుడు వస్తే ఉంటుందండి, ఆ సస్తా ఉంటుందండి. 2 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయండి. 2 సంవత్సరాలు మళ్ళీ ఆయన వచ్చి అన్ని సరి చేసి 3వ సంవత్సరం నుంచి చేసిన ఇబ్బంది ఏముందండి? ఇబ్బంది ఏం లేదు కదా. దానివల్ల 2 సంవత్సరాల్లో ఏం జరగకపోయినా కూడా పర్లేదు. ఇప్పుడు పుట్టిన వెంటనే పిల్లడు ఎలా నడలేడో ఈ అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే ఏదో చేసేమంటే చేయలేరు కదండి. 2 years అలాగే పడుతుంది. 2 years పట్టిన ఇబ్బంది ఏముందండి? మన పిల్లల జీవితాలు బాగుంటాయి కదా. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి కొన్ని అనివార్య కారణాల వల్ల జైలు జీవితం గడిపొచ్చి బయటకు వచ్చి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు వర్కౌట్ అయిన సింపతి ఇప్పుడు ఏమైనా సింపతితో ఓట్లు వేసే అవకాశం ఉందా, లేదా ఆయన విజనరీ నమ్మి మరి ప్రజలు ఓటేసే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు విజనరీకి నమ్మే ఓటేస్తారు. విజనరీకి ఆయన జైలుకి వెళ్ళిన పరిస్థితులు వేరు, జగన్ గారు జైలుకి వెళ్ళిన పరిస్థితులు వేరు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించిన పరిస్థితులు వేరు. ఓకే, కక్షపూరితమైన ఇప్పుడు 70 రోజులు జైల్లో పెట్టినా ఏం నిరూపించలేకపోయారు కదా. అలాగే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు 23 ఓట్లకే సీట్లకే అంకితం అయిపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఆటంకం కలిగించే అవకాశం ఏమైనా ఉందంటారా భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు 21 సీట్లు తీసుకోవడం వల్ల ఏమి తేడా ఉండదండి. ఆయనకేం తగ్గదు. ఆయన ప్రజల కోసం తగ్గి ఉన్నాడు కాబట్టి ఆయన్ని జనాలు నమ్ముతారు. తర్వాత ఆయనకి బాగుంటుంది. మన కోసం ఆయన తగ్గాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచించుకోవాలి. మనం ఆలోచించాలి, ఆయన కాదు. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. వాళ్ళే ప్రభుత్వం స్థాపిస్తారు. ఓకే, మాకు కూటమి స్థాపిస్తుంది అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ అండి ఈ కూటమి వస్తుందండి. ఎందుకనండి? అదో వస్తుందండి. ఇప్పుడు దాకా వచ్చేసింది మాకు నచ్చలేదండి. అది మాకు కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతగా నచ్చలేదండి. కూటమి గెలవాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మార్గం భర్త గారు మీకు ఐడియా ఉంటుంది, అటు సైడ్ ఏమో ఆదిరెడ్డి వాసు గారితో టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఎవరు వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? వాసు గారండి, ఆదిరెడ్డి వాసు గారు. ఏంటి అదే మార్గం భర్త గారు గెలరండి. ఆయన 7 నియోజకవర్గాలు బాగా వెళ్తారు. ఓన్లీ ఒక రాజమండ్రి ఆయన ఎమ్మెల్యే గెలుస్తారండి. ఓన్లీ రాజమండ్రి ఒకటి రోడ్లు వేయించుకున్నారండి ఆయన చుట్టుపక్కల అంతే. 7 నియోజకవర్గాల్లో ఎక్కడ రోడ్లు లేదు. మా మండపేట కూడా అంతా ఆయనకు వస్తుందండి. ఆయన మా మండపేట రోడ్లు ఏమీ వేయించలేదండి. ఓన్లీ రాజమండ్రిలో మనీ ఎమ్మెల్యే నిలబడతామని ఉండి ఇక్కడ రోడ్లు వేయించుకున్నారు. ఈ రాజమండ్రిలో మాత్రం రోడ్లు వేయించుకున్నారండి. నేను రాజమండ్రి రోడ్డు డెవలప్ చేస్తున్నారు. ఇంకేం చేయలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామాలకి రోడ్లు కూడా ఏమీ వేయలేదు మరి. ఓకే, ఆదిరెడ్డి వాసు గారు రావాలనుకుంటున్నాను మరి.